పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు మరో షాక్ తగిలింది. జోగి రమేష్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. జోగి రమేష్ పై ఎస్ఐ రవివర్మ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, రోడ్లు బ్లాక్ చేశారని, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించారని, సున్నిత ప్రాంతాల్లో అయితే రెచ్చగొట్టేలా అయితే వ్యవహరించారని జోగి రమేష్ పై కేసులు నమోదు చేశారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదైంది. పోలీసు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా ర్యాలీ చేసినందుకు పోలీసులు కేసు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు మరో షాక్ తగిలింది. జోగి రమేష్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. జోగి రమేష్ పై ఎస్ఐ రవివర్మ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్ పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించారని, రోడ్లు బ్లాక్ చేశారని, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించారని, సున్నిత ప్రాంతాల్లో అయితే రెచ్చగొట్టేలా అయితే వ్యవహరించారని జోగి రమేష్ పై కేసులు నమోదు చేశారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదైంది. ఇక పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా ర్యాలీ చేసినందుకు పోలీసులు కేసు పెట్టారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రవీణ్ అయితే అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, నేను చూసుకుంటూ ఉంటే జోగి రమేష్ ని పరామర్శించడానికైతే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన నివాస ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆయన గృహంలో గత వారం రోజుల క్రితం జరిగిన దాడిని అయితే ఆయన పరీక్షించడం చూసాం. పెట్రోల్ బంకులు కలిసి అనేది ఈ ప్రాంతంలో లేదు. మా కార్యకర్తల్ని, అలాగే జోగి రమేష్ ని భయపెట్టడానికి, మమ్మల్ని భయపెట్టడానికి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కల్చర్ ని ఎప్పటికీ ఒప్పుకోము, కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే దాడులు చేశారో వారందరి పైన కూడా మీరు కేసులు పెట్టాలంటూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చూసాం. ఆయన వెనకాల కామర్ ఎమ్మెల్యే కైలానీలు, అలాగే గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ కూడా వచ్చి జోగి రమేష్ ని చూడటం జరిగింది. అయితే ఓవరాల్ పర్యటన, జగన్మోహన్ రెడ్డి పర్యటన తాడేపల్లి నుంచి జోగి రమేష్ గృహానికి ఉన్న ఇబ్రహీంపట్నం చేరుకుంటా కూడా కేవలం 25 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 50 కిలోమీటర్లు ఇక్కడ కేవలం ఉన్న షెడ్యూల్ ప్రకారం అయితే ఆయన హాఫ్ అన్ అవర్ లో వచ్చి అక్కడ ఒక 1 అవర్ అక్కడ స్టే, వాళ్ళ ఇంట్లో చూసి ఆ తర్వాత మళ్ళీ తాడేపల్లి చేరుకుంటే అక్కడ టోటల్ ఎపిసోడ్ చేరుకున్నా 12-12:30 టైం అయితే సరిపోతుంది. అంటే 10:30కి మొదలైతే ఇంచుమించుగా 2 గంటల్లో ఆయన పర్యటన ముగియాలి. కానీ ఆయనకి మొదట వారధపై నుంచి ఇట్లా విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ కలుపుకుంటూ కనకదుర్గం ఫ్లైఓవర్ మీదుగా గొల్లపల్లి, కుంకుపల్లి, తర్వాత తమ్ములపాలెం రోడ్డు మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలి. అయితే ఇటువైపు గుంటూరు, విజయవాడ వారధి వైపు వస్తే జన సమీకరణాలు ఎక్కువ అవుతాయి. ర్యాలీని అడ్డుకోవటం ఎక్కువగా, ఆ యొక్క పరామర్శలో కారణానికి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, జనాలకి ఎక్కువ వచ్చి ట్రాఫిక్ ఆంక్షలు వస్తాయి అనే సందర్భంలో పోలీసులు అయితే ముందుగానే విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడి అవినాష్కి కానీ, అలాగే మాజీ మంత్రి వెల్లంపల్లికి కానీ, ఇంకా విజయవాడలో ముఖ్య నేతలకు కానీ ఎలాంటి రోడ్ షోలో ఎలాంటి కాన్వాయ్లోకి రావద్దంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కాడ వెళ్లే మార్గాన్ని రూట్ మ్యాప్ చేంజ్ చేయడం చూసాము. మళ్ళా ఆ రూట్ మ్యాప్ ని చేంజ్ చేసి మంగళగిరి వెస్ట్ బైపాస్ మీదుగా గొల్లపూడి చేరి ఆ తర్వాత గుంటుపల్లి మీదుగా వెళ్లే విధంగా చేశారు. అయినా కానీ జనాలు అయితే జగన్మోహన్ రెడ్డికి నీరాజన పెట్టారు. ఇబ్రహీంపట్నం కాడ దత్తరిల్లిందని కూడా చెప్పుకోవచ్చు. ఇబ్రహీంపట్నం చూసుకుంటూ ఉంటారు నందిగామ కానీ, ఇటు మైలవరం కానీ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ ద అప్డేట్.